సమస్యలు రావు. సో ఆ రైట్. యాక్టివిటీస్ కూడా ఒకసారి జరుగుతున్నాయి. ఏది మనం విజయ్ కిరణ్ గారి పోలీసులు దగ్గరికి వెళ్దాం. విజయ్ కిరణ్ గారు, సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అండి. ఇవాళ 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఆ 15,000 మంది ఒకళ్ళని మినహాయిస్తే 14,999 వీళ్ళ వ్యవహారం ఏంటి? రెండోది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అక్కడ థ్రెట్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి ఉన్న సమాచారం. ఆయన ఇలా ఆ మాగుల మధ్యలోకి వెళ్ళిపోయి తిరిగేస్తే ఆయనకే కాదు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంతకుముందు హెచ్చరిక ఉంది. అయ్యా మీరు అట్లా మరీ మమేకం అయిపోయి కలబడి తిరగమాకండి అని. ఇవాళ ఆయన పెద్ద మాసివ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్గా వస్తాడు. అండ్ ఒకప్పుడు వంగవీటి రంగా గారిని, అలాగే పరిటాల రవి గారిని ఏ రకంగా అయితే హతమార్చారో ఆ రకమైన ప్లాన్స్ తోటి మరి కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అంటే వీళ్ళు వేరు, ఈ 15,000 వేరును ఆ వచ్చే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వేరు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది, రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ ప్రమాదం ఉందనే ఒక స్పష్టమైన హెచ్చరిక కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? సార్, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఇబ్బంది కలిగినా దానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు మేము ప్రభుత్వ పరంగా, చట్టపరంగా అన్ని తీసుకుంటాము. వారికి ఏ విధమైనటువంటి దానిలో భాగంగానే కదా వారు పర్యటనకి వెళ్ళినప్పుడు, ఇగో మీరు మీకున్నటువంటి పరిస్థితిలో మీరు ఈ విధంగా వెళ్ళండి, ఇంతమందితో వెళ్ళండి, మీకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి వారికి ఇచ్చినటువంటి ప్రతి సూచన కూడా వారు ధిక్కరిస్తూ మాబును చూపించి అదేదో ప్రజలు మొత్తం నా దగ్గర ఉన్నారని చెప్పి, అంటే వీళ్ళకి ఎట్లాగూ ప్రజా మద్దతు లేదనేటువంటి విషయం తెలుసు కాబట్టి జనాలను చూపించి ఇగో మాకు జనాలు ఉన్నారని చెప్పి ప్రజల్లో చేయటం కోసం చేసినటువంటి ప్రయత్నం. ఇంకోటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పైన ఏదైనా థ్రెట్ ఉందంటే ఆయన చేసినటువంటి అనేకమైన కార్యక్రమాలు, ఆయన ఎంపీగా కాకముందు కూడా బెంగళూరులో ఉన్నప్పుడు ఆయన పైన హత్యాయత్నాలు జరిగినాయి. కాబట్టి ఆయన అనేకమైనటువంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు అనేక మందిని వీళ్ళు హతమార్చినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి అనేక థ్రెట్ ఉందనే విషయం వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఇప్పుడు మా నాయకుడికి కూడా థ్రెట్ ఉందని Z+ కేటగిరీ ఇవన్నీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అప్పట్లో ఉన్నటువంటి నక్సలైట్లు కానీ ఇటువంటి థ్రెట్లు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. ఇవరికేమి ఇచ్చారు? జనాల పర్సనల్ ఆస్తులు కాజేసినటువంటి ప్రజల్ని టార్గెట్ చేసుకుని అనేక మందిని హత్యలు చేయించినటువంటి చరిత్ర ఉంది కాబట్టి వీరికి టార్గెట్ ఉందనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో కూడా వారు పర్యటనలు మొత్తం కూడా కేవలం ప్రభుత్వం పైన నిందలు వేయాలా, ఏదో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనేది తప్ప ఓదార్పు అనేటువంటిది ఒక కేవలం ముసుగు మాత్రమే. ఈ రాష్ట్రంలో అశాంతి కలగజేయాలనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. ఇప్పుడు వారు పెడుతున్న రివ్యూలు కానీ వీరు చేసినటువంటి కార్యక్రమాలు కానీ కేవలం వీరు కేసుల్లో ఇరుక్కున్నారు, కేసుల్లో ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళినప్పుడు ఏ విధంగా అశాంతిని క్రియేట్ చేయాలా, ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని చూపించి ఆ రోజు రిలయన్స్లు తగలబెట్టించారో అదే విధమైనటువంటి కుట్రలు ఈ రోజు కూడా రేపు చేయబోటానికి ప్లాన్ వేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వారి పప్పులేం ఉడకు. ఈసారి విజయ్ కిరణ్ గారు ప్రభుత్వం తీసుకుంటారు. విజయ్ కిరణ్ గారు, ఈసారి వాళ్ళ ఎజెండా ఏంటి? వేటేటిని తగలబెట్టబోతున్నారు. వాళ్ళు అదే ప్లానింగ్ లో ఉన్నారు. దాన్ని మా ఇంటెలిజెన్స్ ఛేదించింది. ఏదైతే వారు చేద్దాం అనుకుంటున్నారో వాటిని చేయనీయకుండా ప్రభుత్వం నేను అదే చెప్తా ఉన్నాను, ఈ అసాంఘిక శక్తులు మొత్తాన్ని కూడా మట్టి ఎరగదీసి లోపలేసి చట్టపరంగా వారిని చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. వారి ప్రయత్నం మొత్తం కూడా అరెస్ట్ అవుతాము, అరెస్ట్ అయితే ఏ విధంగా అశాంతిని క్రియేట్ చేయాలనేటువంటిదే వారి వ్యూహంగా కనపడతా ఉంది. అటువంటి పప్పులు మా ప్రభుత్వ హయాంలో ఉడకడానికి అవకాశమే లేదు. శేఖర్ రెడ్డి గారు ఇందాక ఏదో షుగర్ గిగర్ అని మాట్లాడుతా ఉన్నాడు. మాట్లాడగలను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. సో ఈసారి కూడా మీరు కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడబోతున్నారు. లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రిలయన్స్ సంస్థల మీద ఎలాగా దాడి చేశారో